బాగుంది. कई करे काफी लाला है Hey guys, welcome back to another new vlog. నేను వచ్చేసి డే బై డే వ్లాగ్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే నా వీడియోస్ వచ్చేసి డే బై డే ఖచ్చితంగా వస్తుంటాయి. అంటే ఈ సిరీస్ లో వచ్చేసి 10 వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట. మీ నుంచి చాలా బాగా రెస్పాన్స్ ఇంకా సపోర్ట్ వస్తే ఈ వ్లాగ్స్ ని వచ్చేసి కంటిన్యూ చేసేస్తాం. వాడైతే ఇంకా స్టార్ట్ కొట్టురా స్వామి కొట్టురా క్యారే మాము. ఇప్పుడు నేను ఆడేది కింద నుంచి లెట్ట ఉంది చూడండి బ్యాట్ ఇది. హాయ్ హాయ్ అరే మా బండ్లో అయితే పెట్రోల్ అయిపోయింది. ఇంకా పెట్రోల్ పట్టించుకొని వినయ్ దగ్గర ఏదో పోదాం బయటకు పోదాం అనేది సునంబ టీవీ అంట గాయస్ ఇది. ఇంకా ఫాజ్ గాడు వస్తున్నాడు, వాటితో కలిసి ఇంకా ఎక్కడైనా బయటికి పోదాం మనము. చూడండి వాడు వస్తానే వాడు యాటిట్యూడ్ చూడండి ఎలా ఉంటారు. కెమెరా చూసినాడు వాడు, కెమెరా చూసినాడు. ఇంకా చూడండి మోడ్ ఆన్ అయింది వాడిది. మోడ్ ఆన్ అయితే చూడండి ఇంకా తిప్పు 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 నువ్వు ఏదో తిప్పేస్తున్నాడు చూడండి. చూడండి తిప్పేసినాడు మా వాడు హాస్టల్ పోయి అయితే హోమ్ సిక్ హాలిడేస్ కి అయితే వచ్చినాడు. ఏం సంగతి ఏముందిరా హాస్టల్ ఎలా ఉంది చెప్పు. హాస్టల్లో బాగుండదు బ్రో, అన్నం బాగుండదు, నిద్ర రాదు. కెమెరాలో చూడు పొద్దున్నే 5:30కి లేపుతారు. ఏం చెప్తున్నా, హాస్టల్లో ఉండే వాళ్ళే ఉండాలా. అన్ని అస్సలు బాగుండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఎట్లా అంటే అట్లా ఉంటది. అన్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం బాగుండదు, కూరలు బాగుండదు, అన్నం బాగుండదు. టీచింగ్ ఎలా ఉందో? టీచింగ్ బాగుంటది కానీ హాస్టల్లో వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ వేస్ట్ అంటావు. మా వాడు నెల్లూరుకి పోయి చదువుకుంటున్నాడు. ఎలా చదువుకుంటున్నావు? బాగా చదువుకుంటా, లైట్ గా అంతేలే చదువుకోవాలా. వాళ్ళకు కొంతమంది హాస్టల్ పోవాలని ఉంటారు కదా, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పు ఒక చిన్న మెసేజ్. చిన్నప్పటి నుండి ఇంటి దగ్గర ఉండి హాస్టల్కి పోవాలంటే ఎవరు ఉండలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇల్లు గుర్తొస్తుంది, అందరికి ఇల్లు గుర్తొస్తుంది. అది డాడీకి బయటికి పంపించారు అసలు. ఎప్పుడైనా వీక్లీ వన్స్ అట్లా పంపిస్తారు, అది కూడా పేరెంట్స్ పర్మిషన్ తో, లేకపోతే పేరెంట్స్ రావాలా. చిన్న పిల్లలు ఆడుకుంటున్నాడు ఇడ. మనం కూడా పోదాం పారా రే. నీ బండి వచ్చారా ఫస్ట్? నువ్వు యాడికి నన్ను బండి నడిపేది? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు శాండ్విచ్ కావాలంటే ఐకానిక్ కేఫ్ కి అయితే వచ్చేసాము. ఆడనే ఇంకా చాయ్ కూడా తాగుదామని. ఐకానిక్ చాయ్ అయితే వచ్చేసింది మాది. చా తాగుదాం ఇంకా గరం గరం చా. అబ్బా కింద వేసినారు కదరా. ఏంది బా ఏందంతా వేసినావే? చింగారి తాగడలే, నువ్వు తాగు. నీకోసమే తెప్పించిన, నువ్వంటే మొహబ్బతు. తాగు చల్లగా అయిపోతాదిరా. నువ్వు తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు, తాగు తాగు. ఎలా ఉందిరా? कई करे काफी लाला है, कई काफी लाला है, चाय वाला है. మళ్ళీ మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో షవర్మా కావాలంటే షవర్మా తీసుకోవడానికి అల్ షవర్మాకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా షవర్మా తీసేసుకొని మళ్ళీ ఇంటికాడికి అయితే బయలుదేరినాము. ఏం కనిపిస్తాం? ఇది తీసుకో, ఇవి తీసుకో. ఒకటి అది తీసుకోరా, 2 ప్యాకెట్లు అవి ఫుల్కి తీసుకో. ఇంకా అదాడు కుర్కురేలు కొనిపించినాడు గాయ్స్. ఇంకా మనం పోయి మన ఫ్రెండ్స్తో పాటు తిన్నాం. చూడండి హౌలు ఆడున్నారు వాళ్ళు. పోదాం 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 పోదాం. గ్రౌండ్లో వచ్చాము. చూడండి వీడు చూడండి. అరే ఏ బీంజీ ప్యాకెట్ పడిపోయిందిరా. అరే బీంజీ ప్యాకెట్ పడిపోయిందిరా. ఏదో ఏ హైదరాబాద్ అంగా నాది ఒక బీంజీ ప్యాకెట్ ఇచ్చే. బీంజీ ప్యాకెట్ హల్గా ఫుల్గా నాది. హల్గా ఫుల్ అయితే సీటులోనే కూర్చొని ఏడుస్తున్నాడు. కళ్ళు తిరిగి పడిపోయాడు సీటులో. అవును 50 రూపాయలు ఒక్క నికురమే. వాటి నోట్లో పెట్టు.
చూడరు భయ్యా. సలాం అలైకుం దా. ఏంద్రా? హలో గాయ్స్, ఇక్కడ తినేవన్నీ ఇక్కడ వేయకూడదు. అక్కడ డస్ట్బిన్ ఉంటుంది, అటు పక్క వేయాలి. అయినా కూడా మన పని మనం చేయాలా. మనం తిన్నా మనం చేయాలా. స్వచ్ఛ భారత్. అబ్బా